మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సీఎం అమలాపురం, చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లపై మరోసారి కసరత్తు చేయనున్నారు. 2 పార్లమెంటరీ స్థానాల పరిధిలోని ఆశావహులతో చంద్రబాబు విడివిడిగా చర్చించనున్నారు. అలాగే హిందూపురం, అనంతపురం పార్లమెంటు స్థానాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. ఇక సీఎం సమీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, నిన్న రాత్రి పొద్దుపోయే వరకు అమలాపురం, చిత్తూరు పార్లమెంట్ల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో సీఎం చర్చించారు. అయితే ఈ రోజు మరోసారి ఈ 2 పార్లమెంట్ల పరిధిలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాలకు ఉన్నటువంటి ఆశావహులతోటి ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అవుతున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్ లో దాదాపు ఖరారయ్యేటటువంటి అవకాశం ఉంది. అమలాపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఐతాబత్తుల ఆనందరావుకు సీటు ఇవ్వాలా వద్దా అనే దాని మీద ఈ రోజు ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు పార్లమెంట్ కి సంబంధించి కూడా చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల ఆశావహులతోటి ఈ రోజు ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలకు కూడా ఈ రోజు అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం ఈ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఆశావహులతో భేటీ అవుతున్నారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటలకు అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాల మీద సీఎం సమీక్ష చేస్తున్నారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటి వరకు కూడా 16 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు పూర్తయింది. మరొక 9 స్థానాలు ఉన్నాయి. వాటిలో 2 స్థానాల మీద ఈ రోజు ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, ధర్మవరం, కదిరి ఈ 7 అసెంబ్లీ స్థానాలతో పాటుగా అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణదుర్గము, అనంతపురం అర్బన్, సింగనమల, తాడిపత్రి, గుంతకల్, ఉరవకొండ, రాయదుర్గం ఈ స్థానాలకు అభ్యర్థులు ఎంపిక ఈ రోజు సాయంత్రం తోటి విడివిడిగా చర్చించనున్నారు. అయితే హిందూపురం, అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 10 స్థానాలు సిట్టింగ్లకి కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి అయితే ఒక 10 స్థానాలకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలను మాత్రం పెండింగ్ పెడుతున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన స్థానాలకు పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేసే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. ఉదయం అయితే అమలాపురం, చిత్తూరు పార్లమెంట్ మీద, రాత్రికి వచ్చేసి హిందూపురం, అనంతపురం పార్లమెంట్ల మీద సీఎం సమీక్ష చేసి అభ్యర్థుల ఎంపిక మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ.